త్రిబుల్ ఐటీ మీద ఈ మధ్య పత్రికల్లో త్రిబుల్ ఐటీ తరలిపోతుంది అనేటువంటి కథనాలు రావటం, దీనికి సంబంధించి ఈరోజు త్రిబుల్ ఐటీ డీను అదేవిధంగా డైరెక్టర్ తోటి నేను పిలిచి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కలెక్టర్ గారితో అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ 14-19 మధ్యలోనే 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర. తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి కొదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలులో 2 క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కానీ బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నిర్మాణాలు చేపట్టుంటే. కానీ ఈ రోజున ఏదైతే రావణ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి 1100 మంది విద్యార్థులు